హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. కొన్ని వంటలు చేసేటప్పుడు మనకి టెన్షన్ వస్తుంటుంది కదండి. ఏ మసాలా ఎంత వేయాలో, ఏది వేస్తే ఏం టేస్ట్ వస్తుందా అని ఆలోచించి వండాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏ టెన్షన్ లేకుండా హాయిగా కబుర్లు చెప్తూ వండే వంట ఏమన్నా ఉందంటే అదే పుదీనా రైస్ అండి. అలాంటప్పుడే కాదండి, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, కూరగాయలు చాలా ఉన్నా వాటితో ఏం వండాలా అని తల పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు కూడా మనకి బెస్ట్ ఆప్షను చాలా సింపుల్‌గా, తొందరగా అయిపోయేది ఏంటా అంటే పుదీనా రైసే కదండీ! పిల్లలు ఇష్టంగా లంచ్ బాక్స్‌లో పెట్టినా తింటారు. ఇంట్లో మనం లంచ్ కింద తినడానికి కూడా బావుంటుంది. ఇది రైతాతో అంటే పెరుగు పచ్చడితో అయినా బావుంటుంది. ఒట్టిగా తిన్నా బావుంటుందండి. దానికోసం పుదీనాని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్‌లో పుదీనాతో పాటు పచ్చిమిరపకాయలు, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వండుతున్నాను గాబట్టి నేనయి వేయలేదండి. లేకపోతే పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి గూడా వేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చనమాట. ఇలాగ పుదీనా, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, బాండీలోకి కొంచెం నూనె, కొంచెం నెయ్యి 2 వేస్తే టేస్ట్ బావుంటుంది. అది కొంచెం కాగిన తర్వాత బిర్యానీ మషాలా అవి గూడా వేయాల్సిన పని లేదండి. జీలకర్ర వేసుకుంటే బావుంటుంది. ఇంట్లో ఉంటే యేసుకుంటే ఆ టేస్ట్ బావుంటుంది. దాంతో పాటు కరివేపాకు. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఇక్కడ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుంటేనే పుదీనా రైస్ బావుంటుందండి. ఉల్లిపాయలు గూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్. మనము పుదీనా రైస్ తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తగులుతా ఉంటే టేస్ట్ బావుంటుందండి. అందుకని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది గూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ పుదీనా పేస్టు, అది గూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే మీకిష్టం ఉంటే జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే పుదీనా రైస్ సూపర్‌గా ఉంటుందండి. ఇక్కడ నేను వేయలేదు. మీకిష్టం ఉంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చనమాట. పుదీనా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, దాంతో పాటు కొంచెం గరం మసాలా. గరం మసాలా వేయకపోయినా బావుంటుంది, వేసినా బావుంటుందండి. ఇంట్లో ఏదో పొడి ఉంటుంది కదండీ! ధనియాల పొడో, గరం మసాలానో ఏదో ఓ పొడి అది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. పుదీనా మిక్సీ పట్టాం కదండీ! అప్పుడే కొంచెం పుదీనా ఆకుల్ని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే, ఇప్పుడు మనం పుదీనా పేస్ట్‌ని ఫ్రై చేసుకునేటప్పుడు ఆకులు గూడా వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. మర్చిపోయి మొత్తం పేస్ట్ చేసుకున్నా ఓకే అండి. ఏదైనా మన టేస్ట్‌కి తగ్గట్టు, మనం నచ్చిన విధంగా వండుకోవటమే కదండీ కావాల్సింది. పుదీనా పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొన్ని పుదీనా ఆకులు గూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అది గూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక బద్ద నిమ్మకాయ రసాన్ని పిండానండి. మన ఇంట్లో నిమ్మకాయ లేదనుకోండి, మనం పుదీనా పేస్ట్ పట్టేటప్పుడే కొంచెం చింతపండు వేసి పేస్ట్ పట్టుకుంటే సరిపోతుంది. మనకు అది గూడా లేదనుకోండి, టమాటా వేసుకొని పేస్ట్ పట్టుకోండి. ఆ పులుపన్నా సరిపోతుంది. ఎన్ని ఆప్షన్‌లున్నాయోనండి. ఒకటి లేదు అని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకటి లేకపోతే ఒకటేసుకొని వండుకోవడమే. ఇది గూడా వేసుకున్నాక మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవడమేనండి. ఇక్కడ ఒకటి ఆలోచించాలి. పుదీనా పేస్ట్ చాలా కొంచెమే ఉంది కదా! రైస్ కొంచెమే వేయాల్సి ఉంటుందేమో అనుకోవచ్చు. కాదండి. పుదీనా చాలా ఘాటుగా ఉంటుంది. దాంతో పాటు పుదీనా పేస్ట్ చేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయలేసి పేస్ట్ చేసుకున్నాం కదండీ! 2 ఘాటుగా ఉంటాయి. అందుకే రైస్ ఎక్కువే పడుతుందండి. రైస్ ఎంతెయ్యాలి అని మీకు అర్థం అవ్వలేదనుకోండి, ఫస్ట్ కొంచెం రైస్ వేసి అంటే వండుకున్న రైస్‌ని వేసి దీనిలో కలుపుకున్నప్పుడు మనం టేస్ట్ చేస్తే ఘాటుగా ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం రైస్ వేసి కలుపుకుంటే సరిపోతుందండి. ఇంకా రైస్ వేసి కలుపుకున్నా గూడా ఘాటుగా ఉందనిపిస్తే కొంచెం నిమ్మకాయ కలుపుకోండి సరిపోతుంది. ఏదైనా అడ్జస్ట్ చేసేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అయిపోతుందండి. ఇలా కలుపుకుంటే పుదీనా రైస్ రెడీ అయిపోయినట్టేనండి. ఇక్కడ మేము చూసారా, మేము పట్టిన పుదీనా పేస్ట్‌కి ఇంత రైస్ కరెక్ట్‌గా సరిపోయింది. అప్పటికి కూడా ఘాటుగానే ఉందండి. కానీ ఆ ఘాటు, సాల్టు, పులుపు అన్నీ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ బావుందనమాట. కానీ పుదీనా రైస్ గ్రీన్ కలర్‌లో రాలేదండి. నేను మిగిలిన వీడియోస్ చూస్తే పుదీనా రైస్ ఎంత గ్రీన్ కలర్‌లో వచ్చిందోనండి. ఈ మాత్రం గ్రీన్ కలర్‌కే ఘాటుకు చాలా ఎక్కువగా ఉంటే, అంత గ్రీన్ కలర్‌లో ఉన్నప్పుడు ఎంత ఘాటుగా ఉందో అని డౌటొచ్చింది. ఏమోనండి. మా పుదీనా రైస్ అయితే సూపర్ టేస్ట్‌గా ఉంది. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పుదీనా రైస్‌ని డైరెక్ట్‌గా అన్నా తినొచ్చు. లేకపోతే దీన్ని రైతా అదే అండి పెరుగు పచ్చడితో అన్నా తినొచ్చండి. ఎలా అయినా తినొచ్చనమాట. ఇక్కడ మేమైతే ఒట్టిదే తినేసామండి. అందరికీ నచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్.